హాయ్ హలో అండి, వెల్కమ్ టు 2K కార్ కేర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది టాటా హారియర్. ఈ వెహికల్ మా దగ్గరికి గాను ఫుల్ టింకరింగ్, ఫుల్ పెయింట్ అండ్ డీటెయిలింగ్ కోసం వచ్చిందండి మా దగ్గరికి. ఈ వెహికల్ మేజర్ గా వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ రేర్ డోర్ అనేది మేజర్ గా డ్యామేజ్ అయిందండి. ఈ డోర్ తో పాటు మనకి దీంతో పాటు దీని పక్కన వచ్చిన వీల్ ఆర్చ్ అనేది బాగా డ్యామేజ్ అయింది. ఈ 2 పార్ట్స్ మేజర్ గా డ్యామేజ్ అయ్యాయి. అలానే మిగతా బాడీ మొత్తం కూడా మైనర్ స్క్రాచెస్ అండ్ మైనర్ డెంట్స్ అనేవి ఉన్నాయండి. ఈ పోస్ట్ మీద చూసుకుంటే ఈ గ్లాస్ పక్కమ్మటే ఇది ఒక డెంట్, ప్లస్ అలానే బానెట్ వచ్చేసరికి రస్ట్ రిపేరు, అలానే మిగతా డోర్స్ కానీ మిగతా రేర్ బంపర్, ఫ్రంట్ బంపర్ కానీ మైనర్ స్క్రాచెస్ అనేవి అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ డోర్కి వచ్చేసరికి డెంట్ పుల్లర్ ద్వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డెంటింగ్ అనేది చేసుకొని, అలానే ఈ డోర్ వచ్చేసరికి కస్టమర్ అయితే మాత్రం దీన్ని మార్చేద్దాం అన్నారు, రీప్లేస్ చేద్దాం అన్నారు. బట్ ఈ డోర్ ఒరిజినల్ బాడీతో పాటు వచ్చిందని మనకి ఫ్యాక్టరీతో పాటు వచ్చిన డోరు. ఈ డోర్ని అంత డ్యామేజ్ అయితే లేదండి, దీన్నే రిపేర్ చేద్దాం అని చెప్పాను. సార్ కూడా ఓకే అగ్రీ అయ్యారు, అగ్గితా అవదా అన్నట్టు డౌట్ పడ్డారు. బట్ మాకైతే రోజు చేసే వెహికల్సే కాబట్టి ఆ వెహికల్కి ఎంత డ్యామేజ్ ఉంది, అసలు రిపేర్ అయిద్దా లేదా అన్నది మాకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. దాన్ని బట్టి మేము కన్ఫర్మ్గా చెప్తాం. అదే విధంగా మేము చేసాక కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది డెంట్ అనేది రిమూవ్ అయింది. దాంతోపాటు పిన్ టు పిన్, షేప్ టు షేప్ కూడా కరెక్ట్గా అనేది వచ్చింది. ఇది అయిపోయాక మేము డెంట్ పుల్లర్ వాడేది కూడా మనకి ఇన్సైడ్ అనేది ఎటువంటి డ్యామేజ్ కూడా జరగదు. మన ఇన్సైడ్ వైరింగ్ కానీ లేదంటే సెన్సార్స్ కానీ ఎటువంటివి కూడా డిస్టర్బ్ చేయాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల మన డెంట్ పుల్లర్ ఈ విధంగా చాలా ఉపయోగపడుతుంది. ఇదంతా అయిపోయాక మేము పాలిస్టర్ పుట్టి అనేది అప్లై చేసి ఈ షేప్లన్నీ కూడా కరెక్ట్గా ఫిల్లింగ్ అనేది చేసుకొని ఈ మొత్తం షేప్ అంతా తీసాక దీని తర్వాత మేము ప్రైమర్ కోటింగ్ అనేది అప్లై చేస్తాం. దీంతో పాటు మిగతా డెంట్స్ అన్ని కూడా రిమూవ్ చేసి రిపేర్ చేసాం. దీంతో పాటు మిగతా అంతా కూడా ప్రైమర్ కోటింగ్ అనేది అప్లై చేసుకొని ఇది శాండింగ్ అయ్యాక, ఇది డ్రై అయ్యాక శాండింగ్ అనేది చేసాం. ఇది శాండింగ్ చేసుకున్నాక మొత్తం ఓపీఎస్ కవర్తో మాస్కింగ్ అనేది చేసుకొని వెహికల్ మొత్తం చేసిన తర్వాత మొత్తం పెయింట్ అనేది అప్లై చేసి దీని తర్వాత మేము నానో కోటింగ్ అనేది చేస్తాం. నానో కోటింగ్తో పాటు మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీటెయిలింగ్ అన్నీ కూడా వస్తాయి. ఈ శాండింగ్ అనేది మొదలు పెట్టేటప్పుడు మనం మైనర్ స్క్రాచెస్ కానీ మైనర్ మనకి ఏంటంటే పెయింట్లో ఉన్న స్పాట్ ఫినిషింగ్ కానీ ఇదంతా కూడా మనం ఈ 2000 పేపర్తో శాండింగ్ అనేది చేసుకొని దీని తర్వాత మేము రబ్బింగ్ పాలిష్ కోటింగ్స్ అనేది అప్లై చేస్తాం. దీంతోపాటు మేము ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఇంజిన్ బై క్లీనింగ్ ప్లస్ అలాయ్ వీల్స్ క్లీనింగ్ ఇవన్నీ కూడా ఈ నానో కోటింగ్లోనే మనకి ప్యాకేజ్లో వస్తాయి. చూడొచ్చు మీరు మిగతా ప్రాసెస్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అన్నది, ఏ విధంగా చేసామన్నది వెహికల్ మొత్తం. అలానే ఈ డ్యామేజ్ అయిన క్వార్టర్ ప్యానల్ మీద ఈ ఫైబర్ క్లాడింగ్ ఏదైతే వచ్చిందో ఈ క్లాడింగ్ రీప్లేస్ చేసాం. అలానే డోర్ మీద వచ్చే ఫైబర్ వీడింగ్ అనేది ఉంటుంది, అది కూడా రీప్లేస్ అనేది చేసాం. ఈ రెండు మార్చుకొని మిగతా యాస్టీస్ వెహికల్ మొత్తం ఎలా ఉందో దాన్నే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిపేర్ అనేది చేసుకొని టింకరింగ్, పెయింటింగ్ ప్లస్ ఇప్పుడు చేసేది నానో కోటింగ్ ఇదంతా చేసుకొని వెహికల్ మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెలివరీ అనేది ఇచ్చాం. అలానే ఈ ఫైబర్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా మన కింద సేఫ్టీ కోసం ఇస్తారు, ఇదంతా కూడా మనం ఈ నానో కోటింగ్లోనే మనం ఫుల్ డీటెయిలింగ్ అనేది చేస్తాం. ఫుల్ డీటెయిలింగ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా పూర్తిగా కట్ అయిపోయి మళ్ళీ అది బ్లాక్ ఫినిషింగ్ నీట్గా కనబడుతుంది. అలానే ఈ పాలిష్ కోటింగ్స్ వచ్చేసరికి మేము 2 రకాల మిషన్లు అనేవి వాడతామండి. మనకి వీటి వల్ల ఏంటంటే ఫస్ట్ మనం గ్లాసీ ఫినిషింగ్ కోసం ఈ రోటరీ మిషన్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ ఈ రోటరీ మిషన్ అనేది వాడి దీని తర్వాత డ్యూల్ యాక్షన్ మిషన్ వాడతాం. డ్యూల్ యాక్షన్ మిషన్ వల్ల మన స్కోల్ మార్క్స్ కానీ లేదంటే మన క్లాత్ తుడిచేటప్పుడు ఆ స్కోల్ మార్క్స్ లాంటివి వస్తాయి కదా, ఇవన్నీ కూడా మనకి రిమూవ్ అయిపోతాయి. దీని తర్వాత మనకి అచ్చంగా సెరామిక్ లుక్ వస్తుందండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసలు మనకి బ్రాండ్ న్యూ కార్ ఉన్నట్టు ఉంటుంది దీని ద్వారా. దీంతో పాటు మనం ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ ప్లస్ ఇంజిన్ బై క్లీనింగ్ ఇవన్నీ చేసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బండి కూడా బ్రాండ్ న్యూ బ్రాండ్లా చేసి దీని తర్వాత మేము డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది.
మనకి కలర్ కూడా చాలా బాగుంటుందండి. మనకి కలర్ వచ్చేసరికి డ్యూల్ ఆప్షన్ లా ఉంటుంది. ఒక్కొక్క యాంగిల్ లో చూస్తే డైరెక్ట్ లైటింగ్ కానీ సన్షేడ్ కానీ పడిన ఏరియా చూస్తే ఆరెంజ్ విత్ గోల్డ్ షేడ్ కనబడుతుంది. మనకు అదే సైడ్ యాంగిల్ నుంచి చూస్తూ ఉంటే మనకి ఆరెంజ్ విత్ రెడ్ షేడ్ కనబడుతుంది. దీనివల్ల మన డ్యూల్ కలర్ ఆప్షన్స్ లా అనిపిస్తుంది కలర్ వచ్చేసరికి. అలానే మనం ఈ వెహికల్ కూడా వచ్చేసరికి ఇటువంటి కలర్ వచ్చేసరికి 10 కార్లలో ఒక బండి పెట్టినా కూడా హైలైట్ గా కనబడుతుంది ఈ కలర్ అనేసరికి. అలానే ఈ ఫినిషింగ్ అంతా చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్ గా వచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్ చేసుకుంటారని కోరుకుంటూ నేను మీ రాజు ఫ్రమ్ 2K కార్ కేర్ విజయవాడ. అలానే ఈ వెహికల్కి ఇంటీరియర్ కూడా చేసామండి. చూసారా, ఈయన 1,40,000 కిలోమీటర్స్ తిరిగారు. కనీసం డాష్ బోర్డ్ మీద కవర్ కూడా ఓపెన్ చేయండి ఇదిగా జాగ్రత్తగా వాడారు వెహికల్. చాలా రేర్గా ఉంటారు ఇంత జాగ్రత్తగా వాడడం అంటే వెహికల్. అసలు చాలా హరియర్లకి అయితే నేను చూశాను 40,000 కిలోమీటర్స్కి 60,000 కిలోమీటర్స్ చాలా వాటికి రస్ట్ అనేది వచ్చింది. ఈ వెహికల్కి ఎక్కడా కూడా ఒక బానెట్ మీద తప్పితే ఇంకెక్కడా కూడా రస్ట్ రిపేర్ అనేది కూడా రాలేదు. మరి